అందరూ ఎవరో గురు అంటున్నారు కదా, వాడే పోలీసుకి ఇన్ఫార్మ్ చేశాడు. ఏట్రా పెళ్ళికి వచ్చినట్టు అట్టకూకుండ్రా, అయ్యగారికి సెపరేట్. ఆ ఏళ మనోళ్ళు అందరినీ సిత కొట్టింది ఆ గురువేనని. వాడే బావ, మనం కొట్టి పడేసినోడికి రక్తం ఇచ్చి కాపాడి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. వాడిని చూడాలనుందిరా నాకు. అయితే ఒక విషయం, నేను వాడిని చూడాలి కానీ వాడు నన్ను చూడకూడదు. వాడిని పాడి మీద తీసుకురండిరా. మరో కట్ట కట్టుకుని పుడింగిల్లో వెళ్ళారు కదరా, ఏం పిక్కొచ్చారా? మళ్ళీ వెళ్తారా? వాడి దగ్గర చావు దెబ్బలు తినడానికి. ఈసారి నేను వెళ్తాను బావా. ఏం మాట్లాడతావురా? మీ అక్క ఏం చెప్పాలి? వాడిని వేసేసి తిరిగి వచ్చి నేనే చెప్తా బావా. ఏయ్, ఉప్పు చేపని పొట్లం కడతాను చూడు, అలా పొట్లం కట్టి పట్టరారా. ఓ, రక్తంతో తడిచొస్తాను, వేడి నీళ్ళు పెట్టండి. రే గురు, దమ్ముంటే అక్కడే ఉండరా, వస్తున్నాను. గురు సింహాచలం బాగుందేంటి కట్టెట్టుకుని వచ్చేస్తున్నాడు. ఊరేస్తా, మా బావతోనే పెట్టుకుంటారా? నిన్ను నరికి పారేస్తా. ధర్మయుద్ధం, ఇది ధర్మయుద్ధం. గురువే వచ్చి గురినే చూసి గురి పెట్టి కొడితే తప్పదురా ఇక ధర్మయుద్ధం. ఇది ధర్మయుద్ధం, ధర్మయుద్ధం, ఇది ధర్మయుద్ధం. మిమ్మల్ని చూస్తే ఊపిరి తీసుకోవడానికి భయపడేటోరు, ఇప్పుడు మీకు ఊపిరి ఆడకుండా చేశాడు కదా అయ్యారు. మంది జాలల కుటుంబం కదా, ఎప్పట్లాగా ఏటకెళ్ళాడు, పెద్ద షాప్ కొట్టింది, ప్రాణం పోయింది. తను చేప వల్ల చచ్చాడంటే నమ్మేటట్టుగా లేదే. ఆ ఎఫ్ఐఆర్ మీరు రాసేదే కదా, పెద్ద షాప్ కొడితే చచ్చాడని కేసు మూసేయండి. అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది అయ్యారు. వస్తానయ్య గారు. పులిలా ఉన్న మిమ్మల్ని పిల్లిలా చేసి పారేశాడు. దాని అంతటికే కారణం ఆడే అని చెప్తారనుకున్నాను నేను. వాడిని పోలీసులకి అప్పచెప్పకూడదురా. ఈ ఉమ్ము ఆరేలాగా వాడిని కుమ్మేసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టడరా. ఎక్కడికి వెళ్తారా? అయ్యయ్యో గురు, గురు ఎక్కడున్నావు గురు? గురు గురు ఇదంతా చేసేది మనమే. నాడికి ఎవరో చెప్పేశారు. వాల్టేర్ చుట్టూ సింహాచలం మనుషులు చుట్టేశారు. గురు ఏదో ఒక బోటు పట్టుకొని ఈ సముద్రం అంబటే ఏ కేరళకు పోదాం. ఆడి కంటపడ్డామంటే మళ్ళాడు బతకనేవుడు గురు. పొర పిరికి నాయాల. ఆడికి భయపడి పారిపోవడానికి మనం కూలికి వచ్చిన వాళ్ళం కాదు, కూలి ఇచ్చేవాళ్ళం. ఎర్రరే, ఇదేరా నాకు కరెక్ట్ టైం. నాకు రావాల్సిన దాంట్లో చాలా బాకీ ఉంది, అది ఇప్పుడు వసూలు చేస్తాను. అవునరే, నాతో పుట్టినోడు వచ్చి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం ఇచ్చేళ్ళాడుగా, అప్పుడు అక్కడ అడ్రస్ కూడా ఇచ్చుంటాడుగా. ఇచ్చుంటాడు. స్వప్న, ఆ మాసిపోయిన గుడ్డ అలా చేతిలో పట్టుకోకు, నాకిస్తే నేను కారు అమ్మా, ఇక్కడ ఎక్కడో పాత కొట్లేసి డబ్బోడు పెట్టాను, ఎక్కడ కనపడ్డలేదే. ఓ, నువ్వు పట్టుకున్నావా? ఒకసారి అయ్యో స్వప్న, దాని కింద పడే. ఉన్నాండ్రా, మీ గురించి జీవతో చెప్తాను. రే ఎందుకురా స్వప్న ఏడుస్తుంది? జీవా, ఈ బుజ్జు కుక్క పిల్లని పట్టుకొని కార్లు తుడిచే గుడ్డ, డస్ట్బిన్ అని వాళ్ళిద్దరు ఎగతాలు చేస్తారు. ఏంట్రా వేళాకాలంగా ఉందా? ఒక్కొక్కడికి పగిలిపోద్ది. ఇడియట్స్. స్వప్న, ఆ కోతి పిల్లని స్వప్న. ఫోన్ 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 ఫోన్. హలో, జీవా గారు ఉన్నారా? మా అనుభవా, నేను గుర్తున్నానా? వాల్టేర్ నుండి మాట్లాడుతున్నాను. ఎవరో గుర్తుకు రావట్లేదండి. సావు బతుకులో ఉన్న నాకు రక్తం ఇచ్చి కాపాడారు కదా, నాకు మరో జన్మ ఇచ్చారు కదా. అవును, ఇప్పుడు ఎలా ఉన్నారు? అయ్యగారు, మీ దయ వల్లే నేను బతికి బట్ట కట్టాను. నాకు పెళ్లి కుదిరిందండి. మీరు రాకపోతే నేను పెళ్ళే చేసుకోనండి. రక్త సంబంధమా? ఎప్పుడు పెళ్ళి? పెళ్ళి రేపే. రేపు పొద్దునే. రేపేనా? ఇంత తొందరగా ఎందుకు పెట్టేశావంటే,
మా ఇద్దరు జాతకాలు బట్టి ఇంకో 2 సంవత్సరాల వరకు ముహూర్తాలే లేవంట, అందుకే పెట్టేశాం. సరే మా గ్యాంగ్తో వస్తాను, ఎంజాయ్ చేద్దాం. అయ్యయ్యో, మీరు ఒక్కరే రండి, ఇక్కడ జాగ సరిపోదు. సరే నైట్కి ఏదో ఒక బండి పట్టుకుని పొద్దున్నే వచ్చేస్తానులే. మీరు దువ్వాడలోనే దిగేయండి, ఆ దగ్గరలోనే పెళ్లి. తప్పకుండా వస్తానులే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఎందుకు రమ్మన్నట్టు? చెప్తాగా. అమ్మా, నేను వాల్తేరు నుంచి వచ్చాక నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వచ్చిన తర్వాత ఏం మాట్లాడతావో తర్వాత చూద్దాం. ముందు మంచివాడిగా వెడుతున్నావు, మంచివాడిగానే తిరిగిరా. సరేమ్మా. చాలా నొప్పి వచ్చేస్తుంది. ఏంటి బాబు నకిలీ, నువ్వు అచ్చు అసలులాగే ఉన్నావు కదా. గురు, ఏంటిది? నేను చూస్తుంది కళ నిజమా? సినిమాలో డబుల్ ఫోటోలాగా ఒకేలాగా ఉన్నారు. గురు, ఇతను అచ్చం ఇలాగే ఉన్నాడేంటి? పిచ్చోడా, నాతో పుట్టినోడు నాలా ఉండక నీలా ఉంటాడు అనుకున్నావేంట్రా? రారా నా తమ్ముడా. నువ్వు చెప్పినట్టే ఫోన్ చేసి మీ ఓన్ని పిలిపించాను. ఇప్పుడు ఏం చేయబోతున్నావేంటి? సింహాచలానికి కబురు పెట్టరా, ఆడితో ఈరోజు నేను మాట్లాడాలా. ఏంటి ఎటకరకు ఉందేటి? ఆ రోజు అంటే ఏదో తారుమారు చేసి తప్పించుకున్నాం, అన్ని రోజులు మనం కాదు, ఇప్పుడు తప్పించుకోలేవు. రాయ్, ధర్మయుద్ధం ఇప్పుడు మొదలవుతుందిరా. నా స్థానంలో ఈడ ఆన్ని కలుస్తాడు. ఆ? ఆ? ఇప్పుడు ఎవడో మన నుంచి తప్పించుకోలేడు. గురు, నీ కోపం, బాధ, ఆవేశం నేను అర్థం చేసుకోగలను. నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది. ఇంకో 15 రోజుల్లో మన బర్త్డే వస్తుంది. నిన్ను తీసుకెళ్లి చూపిస్తే అమ్మ ఎంత సంతోషపడుద్ది. రాయ్, ఆవిడ గురించి మాట్లాడకు. నువ్వు చెప్పిన 15 రోజులు నేను నీ స్థానంలో అక్కడ ఉంటాను. మీ అమ్మకు పిచ్చెక్కించి రోడ్లు పట్టుకుని తిరిగేలా చేస్తాను. మరి నేను? నువ్వు నాలా మారి ఇక్కడే చచ్చిపోరా. రే సూరి, వీడిని కేఎస్పురం ఇంటికి తీసుకెళ్ళు. నిన్ను గురువు ఎదిరించడం నాకు ఇష్టం లేదు, అందుకే మత్తు మంది ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ సింహాచలానికి ఫోన్ చేసి నీ బ్రెయిన్ బలు పనిచేస్తుందే. రే సూరి, నేను చెప్పలా నన్ను దత్తతకిచ్చి 22 ఏళ్లుగా నాకు నిద్ర లేకుండా చేసిందని చెప్పానే, ఆవిడ ఈవిడే. గురు గురు, నేను చెప్పేది విను ప్లీజ్. నన్నేమైనా చేసుకో, అమ్మను మాత్రం ఏం చేయలే. ఈ మొహం పెట్టుకుని అడుక్కోకరా, నా మర్యాద పోద్ది. సత్యాను సత్యాకు కూడా మనం కలవనరా. ఎందుకంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు, నేను నరకానికి పోతా. గురు, మీకు విషయం తెలుసా? ఇది సార్ వాళ్ళ పూర్వీకుల స్థలం, తాతల కాలం నుంచి ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్. మీ ఫ్లాట్లు మీ చేతికొచ్చే ముందు నేనున్నానని మర్చిపోకండి. జీవా, వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు. ఏంటి అలా చూస్తున్నాడు? సరే సరే బండి ఎక్కువ జీవా. జీవా, పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ వాల్టేర్కి చెందిన వాళ్ళేనంట. నీకు అవసరమా వాల్టేర్? నీకు అవసరమా? అన్నంలో ఉప్పు వేసుకొని తింటావుగా, మరి ఉప్పు లేకుండా భోజనం పెడితే ఖర్చు విసిరి పారేస్తాను. ఆ ఉప్పు సముద్రంలోంచే వస్తుంది, మూసుకొని పోని. ఏంటి ఓ మాదిరిగా మాట్లాడుతున్నావు? పోనీ గీనీ అంటూ చూసెళ్ళవా? అలాగంతవా? అయ్యి బాబోయ్, ఈ యాస నాకు కూడా అంటుకుంది.
2 నిమిషాల్లో నాకు అంటుకున్న ఈ యాస 2 రోజుల్లో నీకు అంటుకోదా ఏంటి? ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారో చెప్పు. నువ్వు తప్ప ఇంట్లో అందరూ ఉన్నారు. అమ్మ, కుమారస్వామి, మన కుక్క మున్నాగాడు. రే దొంగనాయల్లారా, రావాల్సినోడు వచ్చేసాడు రా. జస్ట్ మిస్ అయ్యారా, లేకపోతే మీ జాతకాలు మారిపోయి తలరాతలు తారుమారై ఉండేవిరా. ఏం జీవా ఎప్పుడొచ్చావు? ఏంటి ఈ ప్లేస్ ని కొత్తగా చూసినట్టు చూస్తున్నావు? ఏంటి ఈరోజు డిఫరెంట్ కనబడుతున్నాడు? డిఫరెంట్ పర్సన్స్ ఎప్పుడు డిఫరెంట్ గానే కనబడతారు. ఉదాహరణకి నేను లేనా? లేదు